బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వర్షం దంచు కొడుతుంది. 2 గంటలుగా పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. జూబ్లీహిల్స్, యూసఫ్గూడ, అమీర్పేట్ ప్రాంతాల్లో వర్షం దంచు కొట్టింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్లో భారీగా వర్షం పడింది. అటు నిన్నటి నుంచి కురిసిన వర్షానికి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతూ ఉంది. అలాగే జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ నేపథ్యంలో అలర్ట్ అవ్వడం జరిగింది. 2 గంటల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూ ఉంది. దానికి సంబంధించి మనం చూడొచ్చు, పూర్తిగా ఇప్పటికే నిన్నటి నుంచి కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాలు కూడా నీట మునిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్, యూసఫ్గూడ, అమీర్పేట్ ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురుస్తుంది. 2 గంటల నుంచి కూడా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్లో భారీగా వాన కురిసిన నేపథ్యంలో అలాగే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ లో గత 2 గంటలుగా భారీగా వర్షం కురుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్స్ సిద్ధంగా ఉన్నారు. రాముడు, అలాగే కిరణ్, అలాగే సునీల్ సిద్ధంగా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు రాముడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రాముడు, అట్ ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? భారీగా కురిసినటువంటి వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో వరద సమస్య అయితే ముంచెత్తినటువంటి పరిస్థితి. కొంత సమయంలోనే భారీగా వర్షం కురిసింది. కుండపోతగా వర్షం కురిసింది. ఇటు ట్యాంక్ బండ్, అదేవిధంగా లక్డీకాపూల్, హిమాయత్ నగర్, ఈ హుస్సేన్ సాగర్ ప్రాంతాల్లో భారీగా వర్షం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. సెక్రటరియట్ ముందున్నటువంటి బస్టాప్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మొత్తం కుంటను తలపించే విధంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. సెక్రటరియట్ ముందున్నటువంటి బస్ స్టాప్లో బస్సుల కోసం వెయిట్ చేసేటువంటి జనాలు అదేవిధంగా వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే ప్రతిసారి ఇక్కడ భారీగా వరద నీరు నిలిచిపోతుంది. ఇక్కడ దాదాపు 10 లక్షల నీటిని అండర్ గ్రౌండ్ సంపులో నిల్వ చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఆ సంపునంతా కూడా కంప్లీట్ చేసింది. కానీ ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షం మనం చూసే ఇటువైపు బిల్రా మందిర్ వైపు నుంచి వచ్చేటువంటి వరద కానీ, అదేవిధంగా అవతల వైపు నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అవతల సైడు ఎల్ఐసి ఆఫీస్ కార్యాలయం సైడ్ నుంచి వచ్చేటువంటి వరద కానీ పూర్తిగా ఇటువైపే వస్తుంది. అంతేకాకుండా ఇటు పైనుంచి ఇటు సెక్రటరియట్ పార్కింగ్ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరద ఇదంతా కూడా పూర్తిగా ఇటువైపుగా రావడంతో వరదంతా కూడా నిండిపోయింది. దాంతో ప్రయాణికులందరూ కూడా ఇటు నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులు బస్ కోసం మొత్తం సైడ్లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. బస్సు ఇక్కడ ఉండేటువంటి 4 లేన్ల రోడ్డు మొత్తం కేవలం 1 లైన్లో మాత్రమే వాహనాలు పోయే విధంగా ఉంది. మనం చూడొచ్చు, కేవలం 1.5 లైన్ మాత్రమే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో బస్ స్టాప్లో పౌరులందరూ కూడా అంటే ప్రయాణికులందరూ కూడా బస్ స్టాప్లో లేకుండా అక్కడ ముందుకెళ్ళి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఇదే విధంగా ఎక్కడైతే లో లైంగ్ ఏరియాస్ ఉన్నాయో ఈ విధంగా మొత్తం వరద నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ బస్ స్టాప్ ప్రాంతంలో రాజు ఇటు చూపించేటువంటి ప్రయత్నం చేయి. ఈ బస్ స్టాప్ ప్రాంతంలోనే ఇక్కడ దాదాపు 10 లక్షల వరద నీరు నిల్వ ఉంచే విధంగా సంపులను ఏర్పాటు చేశారు. కానీ వరద నీరు ఒక్కసారిగా రావడం అది పూర్తిగా ఫిల్ అయిపోయినటువంటి పరిస్థితి. హైడ్రాకు సంబంధించినటువంటి స్టాటిక్ టీంకు సంబంధించినటువంటి ఒక సిబ్బంది మాత్రం ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఆయన ఇక్కడే ఉంటారు. అందులోకి వరద నీరు వెళ్ళేటప్పుడు ఏదైనా తట్టుకుంటే వాటన్నిటిని క్లియర్ చేసేందుకోసం ఆయన ఇక్కడ ఏర్పాటు చేశారు. భారీగా వరద వచ్చినటువంటి నేపథ్యంలో హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడికి ఈయన దగ్గర నుంచి వివరాలు తీసుకొని ఇంకా ఏదైనా అవసరమైతే హెల్ప్ చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా సిటీలో కుండపోతగా వర్షం కురిసింది. అయితే హైదరాబాద్
చుట్టుపక్కల జిల్లాలకు కానీ మేడ్చల్ రంగారెడ్డి అదేవిధంగా హైదరాబాద్ కానీ ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేకపోయినప్పటికీ ఒక్కసారిగా వచ్చినటువంటి క్యుములోనింబస్ మేఘాల ఏర్పడడం, అదేవిధంగా ఆ మేఘాలతో భారీగా వర్షం కురవడం అనేది, అదేవిధంగా ఈరోజు సాయంత్రం సమయం కావడం, అందరూ కూడా ఇళ్లకు వెళ్ళేటువంటి ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి టైం కూడా, దాంతో ట్రాఫిక్ భారీగా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. తెలుగుతల్లి వైపు నుంచి ఇటు భారీగా వరద నీరు రావడం, అదేవిధంగా ట్రాఫిక్ అంతా కూడా చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా ఇట్లాంటి వర్షం వచ్చిందంటే చాలు అనేక ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడం కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ట్రాఫిక్ సిబ్బంది అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండి కొంత ఇబ్బందులను క్లియర్ చేసే విధంగా, వాటర్ను క్లియర్ చేసే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మధు, రాముడు, మీరు అన్నట్టు ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే సమయం, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయం, అలాగే నిన్న మొన్న కురిసిన వర్షానికి కూడా కొన్ని సంఘటనలు చూసాం జరగరానివి. సో ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఏ విధంగా అలర్ట్ అయింది, ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది? అంటే నిన్న అదేవిధంగా గత ఆదివారం జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ఇటు హైడ్రా కానీ జిహెచ్ఎంసీ కానీ ప్రత్యేకంగా చర్యలు ప్రారంభించాయి. ఇప్పటికే ఎక్కడైతే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇటు నాలా కానీ అదేవిధంగా మ్యాన్హోల్స్ వద్ద కానీ ప్రమాదకర పరిస్థితులు ఉంటాయో అలాంటి వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశించింది. అందుకు అనుగుణంగా వాళ్ళు క్షేత్రస్థాయిలో పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకసారి భారీగా వర్షం రావడంతో ఆయా ప్రాంతాల్లో అవసరమైనటువంటి చర్యలను తీసుకునే విధంగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం అధికారులు, అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి రంగనాథ్ ఉదయం భారీగా అంటే నిన్న వచ్చినటువంటి వర్షం కారణంగా బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్లో భారీగా వరద నీరు అదేవిధంగా నిలిచిపోయింది. దాంతో ఆ ప్రాంతాల్లో కూడా రంగనాథ్ పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలోనే భారీగా వర్షం రావడం, వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి సిబ్బంది అంతా కూడా భారీగా కొంత ఎక్కువగా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని వాళ్ళకు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అధికారులు కొంత పని చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా వాళ్ళకు చెప్తున్నారు. కొంత ఎక్కువగా వర్క్ చేస్తూ క్షేత్రస్థాయిలో పబ్లిక్ ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆమె సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలపైన ప్రభుత్వం కూడా ఫోకస్ చేసింది. నిన్న భారీ వర్షం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపైన అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా పబ్లిక్ ఎక్కువ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. దాంతోపాటు ఇటు హైడ్రా సిబ్బంది సిద్ధంగా ఉండాలి, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ అంశంలో కొంత అధికారులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూస్తే ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లతో నిండిపోయింది. చూడొచ్చు, దాదాపు ఒక 1500-2000 గజాల వెడల్పు ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా కుంటగా మారిపోయినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు నగరంలోని అనేక ప్రాంతాల్లో కూడా భారీగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఆయా ప్రాంతాల్లో అవసరమైనటువంటి చర్యలను అయితే జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా ఇతర విభాగాలు ట్రాఫిక్ పోలీసులు ముఖ్యంగా రోడ్డుపైన ఇప్పుడు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ అంశంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధు, రైట్, థ్యాంక్ యూ రాముడు. ఇక గత 2 గంటలుగా హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతుంది, అలాగే జూబ్లీ హిల్స్ లో కూడా వర్షం పడింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, గడిచిన కొద్దిసేపటి నుంచి కూడా హైదరాబాద్ నగరంతో మరొకసారి భారీ వర్షం కురిసినట్టుగా చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఇంకా నగరంలో చాలా కాలనీలు కూడా తేలుకొని పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొద్దిసేపటి నుంచి కూడా భారీ నుంచి మోస్తారు వర్షం పడుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సుమారుగా 7 సెంటీమీటర్ల వర్షపాతం చాలా చోట్ల నమోదైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా బహదూర్పూర్ అదేవిధంగా ఇటు చార్మినార్తో పాటు పాత బస్తీల్లో చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్నట్లుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఒక 10-15 నిమిషాల పాటు వర్షం పడితే కూడా రోడ్ల మీద భారీగా నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి పరిణామాల నేపథ్యంలో ఇంకా హైడ్రా సిబ్బంది జిహెచ్ఎం సిబ్బంది కూడా ఇప్పటికే పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా కొంత వర్ష అలర్ట్ ప్రొవైడ్ చేసింది. నిన్న ఆరెంజ్ అలర్ట్ ఉన్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈరోజు కేవలం ఎల్లో అలర్ట్కి మాత్రమే వాతావరణ శాఖ
పరిమితమైంది. కానీ అనూహ్యంగా కొద్ది గంటల నుంచి కూడా మోస్తరు నుంచి భారీ వర్షం అయితే కురుస్తుంది. చాలా చోట్ల కుండపోతగా వర్షం పడిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే ఎప్పుడైనా హైదరాబాద్లో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే కూడా ఇక్కడ వాతావరణ పరిస్థితులని అంచనా వేయడంలో కొంత వాతావరణ శాఖ కూడా వెనుకడుగు వేసినట్టుగా చెప్పాల్సింది. అనూహ్యంగా నిన్న రాత్రి 6-7 గంటల ప్రాంతంలో కూడా కుంభవృష్టిగా వర్షం పడింది. సుమారుగా అరగంట పైగా ఏకదాటిగా కుండపోతగా వర్షం పడడంతో నగరంలో చాలా ప్రాంతాలను కూడా జలమైన పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ అంతా కూడా అస్తమస్తమైన పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి పరిణామాల నేపథ్యంలో ఈరోజు కొంత జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రాతో పాటు వివిధ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కానీ కొన్ని గంటల నుంచి కూడా మరొకసారి హైదరాబాద్లో కుండపోతగా వర్షం పడడంతో ప్రస్తుతానికైతే నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇటు మాదాపూర్, కొండాపూర్తో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఎందుకంటే ఇప్పుడు 5 గంటల ప్రాంతంలో ఇటు విధులు ముగించుకుని అంతా ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో కొంత నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. వాహనదారులు కూడా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే రాత్రి చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో 3-4 గంటల పాటు వివిధ ప్రాంతాల నుంచి వారి గమ్యస్థానానికి చేరుకునే నగరవాసులు, కార్లు, 2 వీలర్స్ సంబంధించిన వాహనదారులంతా కూడా నరకయాత్ర అనుభవించిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న బతుకు జీవుడా అంటూ కూడా నగరంలో వాహనాల్లో భారీగా వరద నీరు చేరుకుంటున్నా కూడా వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ తిరిగి మరొకసారి నగరంలో సాయంత్రం వేళలో వర్షం జడివాన కురుస్తున్న నేపథ్యంలో కూడా మరొకసారి నగరవాసులు కొంత భయాందోళన పరిస్థితి ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. మనకందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పటికే 7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్టు తెలుస్తుంది. మాధవి, కిరణ్, అంటే బేసిక్గా నాలాలు, మ్యాన్ హోల్స్ వర్షం పడినప్పుడు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ విషయాన్ని హైడ్రా కమిషనరే స్వయంగా చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రజలను ఎలా సమన్వయం చేసుకుంటున్నారు? నిన్నటి పరిణామాల నేపథ్యం ఎందుకంటే హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్తో పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారి మూసి, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా నాలాలు ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా కొన్ని లింకుడు సంబంధించిన కెనాల్స్ కూడా ఉన్న నేపథ్యంలో ఎక్కువ వర్షపాతం ఒక చోట నిన్న ఉదాహరణ చూసుకుంటే ముషీరాబాద్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం పడితే ఆ నీరంతా కూడా చుట్టుపక్కల సంబంధించిన నాలలకు వెళ్లడంతో రోడ్ల మీద ఒకవైపు నదులను తలపించే నీరు, ఆ తర్వాత ఆ నాలాల్లో కూడా భారీ వర్షం నీరుతో కూడా చాలా కాలం నిలిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నాలాల పునరుద్ధరణ పనులతో పాటు డ్రైనేజీలు, మ్యాన్హోల్ సంబంధించి కూడా కొంత పూడికతీత పనులు చేస్తున్నా వరుసగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాటికి ఆటంకం కలుగుతుందని చెప్పాల్సి ఉంది. గడిచిన కొద్ది రోజులుగా గత ఆదివారం చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, నిన్న రాత్రి చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, తాజాగా చాలా చోట్ల నాలాలు కూడా పొంగిపొల్లుతున్న నేపథ్యంలో కొంత నాలా పరిసర ప్రాంతాలు, మూసీ పరివాహక ప్రాంతాలు, అదేవిధంగా హుస్సేన్ సాగర్ నాలాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో కిందికి ప్రవహించే వాటి పక్కన ఉండే ప్రజలంతా అప్రమత్తంగా ఉన్న చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కురిసిన వర్షానికి ఇటు చాలా చోట్ల మైత్రివనంతో పాటు యూసఫ్ కూడా పరిసర ప్రాంతాల్లో కూడా మోకాళ్ళతో పైగా నీరు అంతా రోడ్డు మీద ప్రవహించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా గడిచిన కొద్ది రోజులుగా ప్రమాదాలన్నీ కూడా నాలా పరివాహక ప్రాంతాల్లో ఉండేవారు కొంత వరద నీరును చూసి కూడా నదులను తలపిస్తున్న వరద రోడ్డు మీద ప్రవహిస్తున్నా కానీ కొంత నిర్లక్ష్యంగా వెళ్లడంతో కూడా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కొంత ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలి. ఎక్కడైతే భారీగా వరద నీరు ప్రవహిస్తుందో ఆ ప్రాంతాలు కాకుండా మిగతా మార్గాల్లో ట్రావెల్ చేయాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 143 పైగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాల్లో వాటర్ లైన్ పాయింట్స్ ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే కూడా వర్షపు నీరును ఒడిసిపట్టే విధంగా కూడా వాటికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాటు చేశారు. కానీ అనూహ్యంగా ఒక గంటల వ్యవధిలో కూడా ఇంత పెద్ద భారీ వర్షం పడడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మరొక గంట పాటు హైదరాబాద్ నగరం అంతటా కూడా మోస్తరు నుంచి భారీ వర్షం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. అంటే నిన్న కురిసిన వర్షానికి ఇప్పటికే పలు కాలనీలు కూడా ఇంకా బయటికి తేరుకునే సిచ్యువేషన్స్ లో ఉన్నాయి. సో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి సూచనలు చేస్తున్నారు? నిన్న మనం చూస్తే కూడా ఇటు మైత్రివనంతో పాటు ఇటు సనత్ నగర్ అండర్ పాస్ వద్ద ప్రాంతం కావచ్చు, గత ఆదివారం చోటు చేసుకున్న ఇటు కొన్ని నాలాల వద్ద కూడా ఇటు షేర్లింగంపల్లితో పాటు చాలా ప్రాంతాలు, ఎందుకంటే అక్కడ చిన్నపాటి వర్షం పడితే కూడా అండర్ పాస్లు రోడ్లన్నీ మునిగిపోతాయి. కాబట్టి అప్పటికి ఇక్కడికే ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా నాలాల నీరు సంబంధించి కావచ్చు, వరద నీరు ప్రవహించే ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. అటువంటి ప్రాంతాల్లో కూడా అక్కడ స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముషీరాబాద్ సంబంధించిన నాలా చూసుకుంటే కూడా ఒక వాహనదారుడు అక్కడ నాలా పక్కన గోడ పక్కన పార్కింగ్ చేసే క్రమంలో కూడా గోడ కూలిపోవడంతో కూడా ఒకసారిగా నాలలో కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అఫ్జల్ సాగర్ పరిస్థితి చూసుకుంటే కూడా అఫ్జల్ సాగర్లోని
చాలా మురికి వాడలు అదేవిధంగా కాలనీలన్నీ కూడా నాలాలకి అంచుల్లో ఉండడంతో కూడా ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నారు కాబట్టి ఇప్పటికే వాటిని ఐడెంటిఫై చేశారు. మరికొన్ని రోజుల పాటు నగరంలో వర్షాల నేపథ్యంలో కూడా అలాంటి ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అఫ్జల్ సాగర్ సంబంధించిన ఎక్కడైతే గల్లంతయ్యారో అందులో ఒక డెడ్ బాడీ మాత్రమే దొరికింది. మరొక వ్యక్తి దొరకాలి, ముషీరాబాద్ సంబంధించిన వ్యక్తి దొరకాలి. కాబట్టి కొంత నాలా పరిసర ప్రాంత ప్రజలు, హుసేన్ సాగర్ పరిసర ప్రాంత ప్రజలు, మూసీ పరిసర ప్రాంత సంబంధించిన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మాధవి. రైట్ కిరణ్, మరిన్ని అప్డేట్స్ మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడైతే హైదరాబాద్లో గత 2 గంటలుగా అయితే భారీగా వర్షం కురుస్తూ ఉంది. గాంధీ భవన్ దగ్గర కూడా భారీగా నిలిచింది నీరు. అలాగే తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. అలాగే జూబ్లీహిల్స్ నుంచి మా ప్రతినిధి కిరణ్ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే బషీర్బాగ్ నుంచి మా ప్రతినిధి సునీల్ కూడా సిద్ధంగా ఉన్నారు.